హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజు ఏంటంటే మీకోసం అండి, మా ఊర్లో జరిగిన లక్ష బిల్వార్చన అండి. శివయ్యకి అయితే లక్ష బిల్వార్చన చేశారు. ఆ పిక్ అయితే మీకోసం యాడ్ చేశాను. అలాగే మేము ఉదయం గుడికి వెళ్ళిన తర్వాత జరిగిన పూజలన్నీ మీకు ఒకసారి కొంచెం చూపించేద్దామని చెప్పి చిన్నగా అయితే యాడ్ చేశానండి. ఈ సంవత్సరం మాకు నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించారండి. అవి కూడా కొంచెం ఖాళీగా ఉన్న ప్లేస్‌లో చేయడం వల్ల పూజ చేసుకోవడం అనేది అయితే చాలా వీలుగా ఉందండి. చాలా అనిపించింది. ఈ కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి డైలీ ఎక్కడో ఒక చోట వన సమారాధన, అన్న సమారాధన ఏదో ఒకటి జరుగుతూనే ఉందండి. ఇప్పుడైతే మేము ఒక వన సమారాధనకైతే వచ్చామండి. చూస్తున్నారు కదా! ఇది మా ఊర్లో జరిగే చాలా స్పెషల్ వన సమారాధన అండి. మొత్తం ఊరంతా ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది. స్టార్టింగ్‌లో అయితే ఇలా డెకరేట్ చేశారండి. ఇలా ఫస్ట్‌లో మేమైతే రాజమండ్రిలో చూసామండి. ఐ లవ్ రాజమహేంద్రవరం అనండి. అదే సేమ్ మా ఊరి పేరుని ఇలా చూసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫొటోస్ దిగడం అది చేశారు. ఇదంతా జరిగే ప్లేస్ అయితే కొబ్బరి తోటండి. చాలా బాగుంటుంది ఇక్కడ. అలాగే వచ్చిన వాళ్ళు భోంచేసి వెళ్ళిపోయేలా కాకుండా కొంచెం సేపు కూర్చొని చక్కగా చూడడానికి కోలాటం అయితే ఏర్పాటు చేశారండి. ఇప్పుడు ప్లే అవుతున్న సాంగ్ అయితే మాకైతే చాలా ఇష్టమండి. మీలో ఎంతమందికి ఈ సాంగ్ నచ్చుతుందో కామెంట్ చేయండి. ఎవరైనా ఎప్పుడైనా వినుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మన బుజ్జమ్మ ముందైతే కోలాటం దగ్గరికే వెళ్తుందండి. ఈ భోజనాలు అయితే బఫే సిస్టంలో పెట్టారండి. అస్సలు చాలా హెల్ప్ అవుతుందండి. ఇంతకుముందు అయితే ఎక్కడ భోజనం అన్నా సరే కుర్చీలు వేసి టేబుల్స్ వేసి పెట్టేవారు. మొత్తం జనం అందరూ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అలా నించొని కనీసం ఒక సీటు వెనక ముగ్గురు నించునేటట్టు ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే ఈ బఫే సిస్టమ్ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతున్నారండి. ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా చక్కగా భోంచేసి వెళ్ళిపోతున్నారు. చాలా బాగుంటుందండి ఇలా చేయడం. మేమైతే రావడమే లేట్గా వచ్చామండి. అందులోనూ ఈ వీడియో గొడవలో పడి ఇంకా లేట్ అయిపోతుంది మాకు. ఒక్కసారి అలా భోజనాల దగ్గరికి వెళ్ళేసి ఏమేమి చేశారో ఒక్కసారి ఒక లుక్ అయితే వేసేసి వద్దామండి. సొంత ఊర్లో కాబట్టి అందరూ తెలిసిన వాళ్ళేనండి. ఒక్కొక్కరిని పలకరించుకుంటూ వెళ్ళేసరికి టైం అంతా అయిపోతుంది. సో ఇక్కడైతే అరటికాయ బజ్జీ వేస్తున్నారండి. ఈ వంటలక్క స్పెషల్ అండి. థమ్స్అప్ కూడా సర్వ్ చేస్తున్నారు వీళ్ళకి మధ్య మధ్యలో. సాంబార్ అయితే మరక్కాలుతుందండి. మా ఊరేం చిన్నది కదండి, చాలా పెద్దది. అంతమందికి సరిపడే సాంబార్ అంటే ఇంత పెద్ద పెద్ద గిన్నెలు అయితే ఉండాలనుకోండి. ఐటమ్స్ అయితే చాలా వేశారండి. మేము వచ్చేసరికి కొన్ని అయిపోయాయి. ఇంకా లేట్ చేస్తే అయిపోతాయని చెప్పి మేము కూడా వడ్డించుకోవడం అయితే స్టార్ట్ చేసామండి. గోధుమరవ్వ ప్రసాదం చేశారు. అలాగే అరటికాయ బజ్జీ అండి. అందరూ పులిహోర చేస్తున్నారు. వీళ్ళు డిఫరెంట్గా కొంచెం బిర్యానీలా చేశారండి. పెరుగు చట్నీ కూడా వేశారు దాంతోపాటు. ఇదైతే చట్నీ అండి. పప్పు అలాగే కాబోలి చనా వంకాయ అండి. ఈసారి కాదండి, కార్తీక మాసంలో మాకైతే పచ్చిపులుసు మాత్రం ఎరగదేస్తున్నారండి. ఎక్కడ చూసినా పచ్చిపులుసు చాలా బాగా చేస్తున్నారండి. లేట్ అవడం వల్ల వడ్డించే వాళ్ళు కూడా భోజనానికి వచ్చేసారండి. పాపం ఈ అబ్బాయి 2 చేతులతో వడ్డిస్తున్నాడు. మీకు ఒకటే కనిపిస్తుంది ఎడమ చేత్తో వడ్డించినట్టు. లేదండి, ఒక చేత్తో రైస్ పెడుతున్నాడు, ఇంకో చేత్తో సాంబార్ వడ్డిస్తున్నాడు.
ఇక్కడైతే సాంబార్లో నంజుకి వడియాలు, అలాగే ఊరమిరపకాయలండి, అవి కూడా ఇచ్చారు. ఇక్కడ పచ్చి పులుసు, అలాగే పెరుగండి. ఈ వన సమారాధనలో ఐటమ్స్ అయితే ఇవ్వండి. ఇలా భోంచేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కోలాటంలో గురువుగారండి అసల పాములా చేశారండి నిజంగా చెప్పాలంటే. చాలా అంటే చాలా బాగా చేశారు. ఈయన చేస్తున్నంత సేపు మేము అలాగే చూస్తూ ఉండిపోయాం. చాలా బాగా అనిపించి మీరు కూడా చూస్తారని చెప్పి మొత్తం ఫుల్ వీడియో అయితే పెట్టామండి. చూసి లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అన్నట్టు ఈ వన సమారాధనకి మా ఊరు నుంచి ఎంతమంది వచ్చారో, ఈ వీడియో ఎంతమంది చూసారో అది కూడా కామెంట్ చేయండి. సో మన వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయండి. మీరైతే హెల్ప్ చేయాలి మాకు. తప్పకుండా వీడియో అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇవాళ వీడియో అయితే ఇదండి. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. బై బై, హ్యావ్ ఎ నైస్ డే.